అక్కడ నా కోసమే కాపు కాసాడంట, నలుగురు ముఠా అక్కడ కర్రలు పట్టుకొని ఉంచున్నారు నా తల పగల కొట్టాలని అని వార్త తెలిసిందనుకో, ఆ సందులోకి వెళ్తామా? భలే చెప్పారు, బతుకుంటే బలుసాకైనా తిరగచ్చు, అటు మాత్రం వెళ్ళం మనం. హల్లెలూయా. వెళ్తామా? భలే ఊళ్ళం కదా, వెళ్తాం మనం? ఏమాత్రం వెళ్ళం, ఎందుకంటే అక్కడ కాపు కాసారు కదా. ఏముందిరా వేరే దారి చూద్దాం, అడ్డదారి దొడ్డిదారి అని చెప్పి మనం దారులు ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో జాగ్రత్త, ఇక్కడ ప్రభు అయిన యేసయ్య ఏమంటున్నాడంటే, మీ యొక్క శరీరాన్ని చంపేవారికి మీరు భయపడుతున్నారు కానీ దేహమును చంపువారికి భయపడకుడి. మీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడాలంట. హల్లెలూయా. అర్థమైందా? మన దేహాన్ని మన ఆత్మని నరకమనే అగ్నిగుండములు వేయగలిగిన ఆయన ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసయ్య. ఆయనకి భయపడాలి. ఆయనకి భయపడి జాగ్రత్తగా మనం ఈ భూమి మీద గనక దేవునికి అయిష్టమైనటువంటి పాపాన్ని చేయకుండా పరిశుద్ధంగా గనక బ్రతుకుతా ఉంటే ఆయన మన యొక్క ఆత్మను నరకములో వేయుడు, మన శరీరాన్ని కూడా నిత్య నరకమనే అగ్నిగుండములో వేయుడు, మహిమ శరీరంగా మారుస్తాడు. హల్లెలూయా. మనము మహిమ శరీరంతో మార్చబడి మన ఆత్మ నిత్యము నిత్య జీవం కలిగి ప్రభుతో కూడా ఉండాలంటే ఆయనకు మనం భయపడాలంట. హల్లెలూయా. అంతేగాని ఇక్కడ చంపేసి పొడిచేసి ప్రాణం తీసేస్తానన్న వాడికి భయపడ్డాం అనుకో, వాడు చెప్పిందల్లా మనం చేసి, వాడు మొక్కమంటే మొక్కి, వాడు జై కొట్టమంటే జై కొట్టి, వాడు ఏం చేయమంటే అది చేస్తే ఇక్కడ నీ ప్రాణం బతికించుకుంటావు. అర్థమవుతుందా? ఇక్కడ నీ ప్రాణం వాడు వదిలేస్తాడా? ఓకే, నేను చెప్పినట్టు చేసావుగా, నేను అనమన్నట్టు అన్నావుగా, నేను పెట్టుకోమన్నట్టు పెట్టుకున్నావుగా, నేను జై కొనమన్నట్టు జై కొట్టావుగా, రైట్ పో, బతికిపోయావు, పోరా. ఎంతకాలం ఎంతకాలం చెప్పాలి? ఒక 6 నెలలు, 1 సంవత్సరమో, 2 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు తర్వాత ఇంకోటి వస్తాడు, ఎవడో ఒకడు ఏయ్ అని చెప్పి మళ్ళీ ఆడు బలి పెడతాడు. మళ్ళీ ఆడు చెప్పినట్టు చేయాలి నువ్వు. ఇలా మనుషులకి మనం భయపడతా బ్రతుకుతున్నామా? దేవునికి భయపడే వ్యక్తులుగా మనం ఉన్నామా? జాగ్రత్తగా గమనించాలి. జీవము గల దేవునికి భయపడే వ్యక్తులుగా మనం బ్రతకాలంట. ఆయన మన ప్రాణాన్ని, అలాగే మన ఆత్మని, మన శరీరాన్ని నరకములో వేయగలడు, దానిలో నుండి తప్పించగలడు ఆయన. హల్లెలూయా. వేయగలడు, దానిలో నుండి చెప్పాలి గట్టిగా, తప్పించగలడు. హల్లెలూయా. మరణమును తప్పించుట యెహోవా వశం అంట. ఎవరి వశం? దేవుని వశం. ఎస్. ఆయనకి మనం భయపడితే ఆయన మన శరీరాన్ని నరకమనే అగ్నిగుండములోకి వెయ్యడు. ఆయనకి ఇష్టంగా మన ఆత్మను ఈ లోకంలో బ్రతికుండంగానే మన ఆత్మను మనం రక్షించుకొని మనము జీవము గల దేవునికి భయపడి, ఒకవేళ ఈ లోకంలో మనుషులు చంపుతున్నారని ఒకవేళ ప్రాణాన్ని విడిచిపెట్టినా, ప్రాణాన్ని కోల్పోయినా, రేపొద్దున అక్కడ మనం ఆయన రాజ్యంలో సదాకాలము జీవిస్తాం. హల్లెలూయా. సో దేవునికి భయపడ